హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్కి వెళ్ళే ముందు మన అప్టెక్ జాబ్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్ డేటు వెలువడటంతో మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సులకి స్పెషల్ ఆఫర్లు ఇవ్వడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, మన అప్టెక్ జాబ్స్లో ప్రతి కోర్సు 2 విధాలుగా ఉంటుందని. ఒకటి ఫుల్ కోర్సు, మరొకటి షార్ట్ నోట్స్ రూపంలో ఉంటుంది. మరి ఫుల్ కోర్స్ తీసుకుంటే కానిస్టేబుల్కి సంబంధించి ఫుల్ కోర్స్ని మొత్తం అన్ని సబ్జెక్టులతో కలిపి ప్రతి సబ్జెక్టును వీడియోలు అందిస్తూ, కంటెంట్ ఇస్తూ, మెటీరియల్ ఇస్తూ, అదేవిధంగా టెస్టులు నిర్వహిస్తూ టాపిక్ వైజ్గా ఆ టాపిక్ వైజ్ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ కోర్స్ని కేవలం 499 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది. అంటే ఇందులో మీకు ప్రతి సబ్జెక్టు పైన పూర్తి విశ్లేషణ అనేది ఉంటుంది ఈ 499 రూపాయలకి. వ్యవధి వచ్చేసి 3 నెలల కాల వ్యవధి ఉంటుంది. ఇక క్విక్ రివిజన్ అంటే తెలుసు, ఈ ఫుల్ కోర్సులో ఏదైతే సబ్జెక్టులు ఉంటాయో ఆ సబ్జెక్టులన్నింటినీ కూడా 5 నుంచి 10 గంటల వ్యవధిలో పూర్తిగా మీకు విశ్లేషణ చేస్తూ మరి టెస్టులని నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కూడా కేవలం 199 రూపాయలతోటి. సో ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం 3 నెలల వ్యవధితోటి ఈ 2 కోర్సులను మీకు స్పెషల్ ఆఫర్లో అందించడం జరుగుతుంది. మీకు ఈ వీడియోలు కనుక కావాల్సి వస్తే ఫ్రీ వీడియోస్ మీకు యాప్లో మనకు అందుబాటులో ఉంటాయి. ముందుగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఒక 10 నుంచి 15 గంటల వ్యవధి గల వీడియోలన్నీ కూడా మీకు ఫ్రీగా ఉంటాయి. అవి నచ్చితే అప్పుడు మీరు ఈ కోర్సును పర్చేజ్ చేసి మీ కానిస్టేబుల్ ప్రిపరేషన్ని వేగవంతం చేసుకుంటారని. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా కోచింగ్ తీసుకుని ఉంటారు, లేదా వివిధ యాప్ల్లో కూడా ఫాలో అయి ఉంటారు. కాబట్టి మీరు కూడా మరొక్కసారి మన అప్టెక్ జాబ్స్ని చూడండి. మీకు 1-2 మార్కులు కలిసి వచ్చినా కానీ మీ ఉద్యోగానికి మీరు చేరువవుతారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డే ఈజ్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ప్రతి సంవత్సరం ఏ రోజున అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుకుంటారు? అంతర్జాతీయ నృత్య దినోత్సవం. ఫస్ట్ వన్ April 28th, సెకండ్ వన్ April 29th, థర్డ్ వన్ April 30th, ఫోర్త్ వన్ May 1st. మరి అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారయ్యా అంటే April 29th. ప్రతి సంవత్సరం April 29th ఈ యొక్క అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎందుకయ్యా అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుకుంటారు అంటే, ఎవరు దీన్ని ప్రకటించారు అంటే యునెస్కో వాళ్ళు దీన్ని ప్రకటించడం జరిగింది. ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి బ్యాలెట్ డ్యాన్స్ రూపకర్త అయినటువంటి జీన్స్ జార్జెస్ నోవెర్రే, ఈయన ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి బ్యాలెట్ నృత్యం యొక్క రూపకర్త. ఈయన గౌరవార్థం యునెస్కో వారు ప్రతి సంవత్సరం April 29న ఈ యొక్క అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి రైట్ ఆప్షన్ April 29. అంతర్జాతీయ నృత్య దినోత్సవం. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏటా అంటే ప్రతి సంవత్సరం April 29న నిర్వహిస్తూ ఉన్నారు. నృత్య కళాకారులను గౌరవించడంతో పాటు ఈ కళకు జాతి, మత, ప్రాంత, సాంస్కృతిక అడ్డంకులు ఉండవని చెప్పడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే కళలకు భాష కానీ, ప్రాంతం కానీ, ఏది కూడా మతం కానీ ఏవి కూడా అడ్డంకులు కాదు. ఇది అందరికీ సంబంధించింది. సో కాబట్టి నృత్య కళాకారులను గౌరవించడంతో పాటు ఈ కళకు జాతి, మత, ప్రాంత, సాంస్కృతిక అడ్డంకులు ఉండవని చెప్పడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ యొక్క April 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈ నృత్యానికి సంబంధించినటువంటి ప్రాధాన్యతను జనాలకి చెప్పడం కోసమే ఈ రోజును నిర్వహించడం అనేది జరుగుతుంది. నృత్యం కేవలం కళ మాత్రమే కాదు, ఇది ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే నృత్యం చేయటం అనేది శారీరక వ్యాయామంతో అదేవిధంగా మానసిక ఉల్లాసానికి, అదేవిధంగా ఆరోగ్యానికి కూడా మంచిదే అని చెప్పి మనం పేర్కొనటం జరిగింది. 30 నిమిషాల డ్యాన్స్లో
130 నుంచి 250 కిలో క్యాలరీల శక్తి ఖర్చు అవుతుంది అని, ఇది అరగంట జాగింగ్తో సమానమని ఈ యొక్క నిపుణులు పేర్కొనడం జరిగింది. అంటే మనం చెప్పుకున్నాం ఈ యొక్క నృత్యం అనేది మనిషికి ఉల్లాసంతో పాటుకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని. అంటే ఒక అరగంట సేపు నృత్యం చేస్తే గనక అది మనకి 130 నుంచి 250 కిలో క్యాలరీల శక్తిని హరించి వేస్తుంది. సో కాబట్టి ఇది ఆరోగ్యానికి మంచిదని చెప్పి కూడా నిపుణులు పేర్కొనటం జరుగుతుంది. ఇక భారతదేశంలో ఋషులు పండితులు నాట్య శాస్త్రాన్ని అభివృద్ధి చేయగా అనేక మంది రాజులు దీనిని ప్రోత్సహించడం లేదా ప్రోత్సాహం అందించడం జరిగింది. మన ప్రాచీన కాలం నుంచి కూడా మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో కావచ్చు, లేదంటే కనుక గుప్తుల కాలంలో కావచ్చు, ఈ యొక్క సాహిత్యాలు నృత్యాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అదేవిధంగా భరతముని రచించిన నాట్య శాస్త్ర లిఖిత ప్రతులకు ఇటీవల కాలంలో మన యునెస్కో వారు మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో కూడా స్థానం కల్పించడం జరిగింది. మనం చెప్పుకున్నాం ఈ యొక్క యునెస్కో వారు ఈ సంవత్సరంలో మన భారతదేశానికి సంబంధించినటువంటి రెండింటికి, ఒకటి నాట్య శాస్త్ర లిఖిత ప్రతులకు, 2 భగవద్గీతకు, ఈ రెండింటికి కూడా మనకి మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు సంపాదించడం జరిగింది లేదా చోటు ఇవ్వటం అనేది జరిగింది. మరి ఇది మన నాట్య కళకు దక్కినటువంటి గొప్ప గౌరవంగా మనం భావించాలి. ఇక మన దేశంలో శాస్త్రీయ జానపద రూపాలతో సహా వైవిధ్యమైనటువంటి నృత్య సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. అంటే మన భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి నృత్యం ప్రాచుర్యంలో ఉంది. అదేవిధంగా అదేవిధంగా మనకి జానపద రూపాలు, శాస్త్రీయ నృత్యాలు వంటివి అనేక ప్రాంతాలలో అనేక రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొంది ఉన్నాయి అనేక పేర్లతోటి. ఉదాహరణకు మనం తీసుకుంటే కనుక మనకి మన ఆంధ్రప్రదేశ్లో కూచిపూడి నృత్యం, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో పేరిణి శివతాండవం, అదేవిధంగా తమిళనాడు ప్రాంతంలో భరతనాట్యం, ఉత్తరప్రదేశ్లో కథక్, కేరళలో కథాకళి, కర్ణాటకలో యక్షగానం, ఒడిస్సాలో ఒడిస్సీ, అస్సాంలో సత్రియ, మణిపూర్లో మణిపురి, గుజరాత్లో గార్బా, ఇవన్నీ కూడా ప్రసిద్ధి చెందినటువంటి నృత్య రూపాలు మన భారతదేశంలో ఉన్నటువంటివి. అర్థమైందండి. మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే కూచిపూడి, తమిళనాడులో తీసుకుంటే భరతనాట్యం, ఇవి చాలా ప్రాచుర్యం పొందినటువంటి నాట్య రీతులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ అంతర్జాతీయ నృత్య దినోత్సవానికి సంబంధించిన నేపథ్యం ఏంటో చూద్దాం. చారిత్రక నేపథ్యం. యునెస్కోకు చెందినటువంటి ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్, ITI అంటాం, ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్, ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకోవాలని 1982లో తీర్మానించడం జరిగింది. 1722 ఏప్రిల్ 29న జన్మించిన ప్రసిద్ధ ఫ్రెంచ్ నృత్యకారుడు జీన్ జార్జెస్ నొవెర్రే, ఈయనే బ్యాలెట్ డ్యాన్స్ సృష్టికర్త. బ్యాలెట్ డ్యాన్స్ మనకి ఈ యొక్క ఐరోపా ఖండంలో బాగా ప్రాచుర్యం ఉన్నటువంటి నృత్య రూపకమే ఈ బ్యాలెట్. సో ఆ బ్యాలెట్ నృత్య రూపకర్త అయినటువంటి ఈ యొక్క జీన్ జార్జెస్ నొవెర్రే జ్ఞాపకార్థం, అంటే ఆయన జన్మించినటువంటి రోజుని పురస్కరించుకొని ఈ యొక్క యునెస్కోకు చెందినటువంటి ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ వారు ఈ యొక్క అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి ఎప్పటి నుంచి అండి 1982లో తీర్మానించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29న ఈ యొక్క అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. హూ సర్వ్డ్ యాజ్ ద ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ 2 ఎక్స్పెరిమెంటల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, భాస్కర 1 అండ్ భాస్కర 2? వెరీ ఇంపార్టెంట్. భారతదేశపు మొదటి 2 ప్రయోగాత్మక భూ పరిశీలన ఉపగ్రహాలైనటువంటి భాస్కర 1 మరియు భాస్కర 2లకు ఎవరు ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేశారు? మన భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి భూ అబ్జర్వేటరీ లేదా ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అయినటువంటి భాస్కర 1, భాస్కర 2ల రూపకల్పనలో ఎవరు ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు ఈ క్రింది వానిలో అన్నారు. ఎందుకయ్యా అంటే మీకు ఇది ఆన్సర్ చెప్పిన తర్వాత చెప్తాను. మొదటిగా UR రావు, సెకండ్ వన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్, ఫోర్త్ వన్ డాక్టర్ AS కిరణ్ కుమార్, ఫోర్త్ వన్ డాక్టర్ శైలేష్ నాయక్. ఈ నలుగురిలో ఎవరు మన భారతదేశానికి చెందినటువంటి మొట్టమొదటి భూ పరిశీలన ఉపగ్రహాలైనటువంటి భాస్కర 1, భాస్కర 2 రూపకల్పనలో ప్రాజెక్ట్ డైరెక్టర్లుగా ఉన్నారు అంటే డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఎందుకు ఇది వార్తల్లోకి వస్తుంది ఇటీవల అంటే ఈయన మరణించడం జరిగింది. భారతదేశానికి ఈ శాటిలైట్ రూపకల్పనలో ఇతోధికమైనటువంటి సేవలు అందించినటువంటి శ్రీ కస్తూరి రంగన్ గారు
ఇటీవల కాలంలో మరణించడం జరిగింది. ఆయన గురించి వార్తల్లో పుంకాలుగా సమాచారం రావటం జరిగింది. సో రాబోయే ఎగ్జామ్స్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. అసలు కస్తూరి రంగన్ ఎవరు, కస్తూరి రంగన్ గారి యొక్క ప్రాధాన్యత ఏంటి అని చెప్పి అడిగింది. సో కాబట్టి ఇలా కస్తూరి రంగన్ గారు మొదటగా అంటే ఇస్రో చైర్మన్గా కాకముందు మనకి ఈ భాస్కర-1 భాస్కర-2 శాటిలైట్స్ రూపొందించడంలో క్రమంలో భాగంగా ఆయన అప్పుడు వాటికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. సో కాబట్టి ఇది రైట్ ఆప్షన్ ఏంటయ్యా అంటే డాక్టర్ కస్తూరి రంగన్. రైట్, చూడండి. ఇస్రో మాజీ అధిపతి కస్తూరి రంగన్ కన్నుమూత. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మాజీ అధిపతి పద్మవిభూషణ్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ గారు ఇటీవల కాలంలో కన్నుమూయటం జరిగింది. ఎప్పుడండి ఆయన మరణించింది? ఆయన ఏప్రిల్ 25న ఆయన మరణించడం జరిగింది. సో కస్తూరి రంగన్ గారు భారతదేశానికి సంబంధించిన ఇస్రోకి డైరెక్టర్గా పనిచేశారు. ఆయన ఏప్రిల్ 25న మరణించడం జరిగింది. సో ఆయన ఆధ్వర్యంలోనే మనం చెప్పుకున్నాం ప్రశ్న, ఆయన ఆధ్వర్యంలోనే మన భారతదేశానికి చెందినటువంటి మొదటి భూ పరిశోధన ఉపగ్రహాలైనటువంటి భాస్కర-1 భాస్కర-2 రూపొందించేటప్పుడు ఆయన వాటికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. సో కాబట్టి మీరు కస్తూరి రంగన్ గారి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. చూడండి, ముందుగా ఈయన ఏప్రిల్ 25న కన్నుమూయటం జరిగింది. దేశ అంతరిక్ష రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జాతీయ విద్యా విధానం ముసాయిదా రూపకల్పనలో కూడా ఆయన సేవలను అందించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఆయన తన వంతు పాత్రను పోషించడం జరిగింది. ఇక 1940 అక్టోబర్ 24న కేరళలోని ఎర్నాకుళంలో జన్మించినటువంటి కస్తూరి రంగన్ దాదాపు దశాబ్ద కాలం పాటు ఇస్రోకు చైర్మన్గా పనిచేశారు. ఇస్రోకి చైర్మన్గా దాదాపు దశాబ్ద కాలం పాటు అంటే 10 సంవత్సరాలకు పైగా ఈయన ఇస్రో చైర్మన్గా పనిచేశారు. ఇక ఈయన ముంబై విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేయటమే కాకుండా ఆయన 1971లో ప్రయోగాత్మక హై ఎనర్జీ ఖగోళ శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు. చూడండి, హై ఎనర్జీ ఖగోళ శాస్త్రంలో కూడా ఆయన డాక్టరేట్ పట్టా పొందారు. అంతరిక్షానికి సంబంధించి పలు విభాగాల్లో 250కి పైగా పరిశోధనా పత్రాలు కూడా ప్రచురించడం జరిగింది. ఇక ఇస్రోతో ఆయనకు దాదాపు 35 ఏళ్ల అనుబంధం చెప్పుకున్నాం. 10 సంవత్సరాలకు పైగా ఇస్రో చైర్మన్గా వ్యవహరించారు. అంతేకాదు 35 ఏళ్ల పాటు ఇస్రోలో ఏదో ఒక పొజిషన్లో ఆయన పనిచేయడం అనేది జరిగింది. ఇక భారతదేశపు మొదటి 2 ప్రయోగాత్మక భూ పరిశీలన లేదా భూ పరిశోధన ఉపగ్రహాలైనటువంటి భాస్కర-1 భాస్కర-2ల ప్రాజెక్టుకు ఈయన డైరెక్టర్గా పనిచేశారు. అంతేకాదు తొలి భారతీయ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహమైనటువంటి IRS-1Aకు కూడా ఈయన సారథ్యం వహించారు. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ 1Aకి కూడా ఈయన సారథ్యం వహించారు. UR రావ్ శాటిలైట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో INSAT-2 IRS-1A IRS-1B ఉపగ్రహాల అభివృద్ధి కస్తూరి రంగన్ గారి పర్యవేక్షణలోనే జరిగింది. చూడండి, ఇవన్నీ కూడా INSAT-2 IRS-1A IRS-1B ఉపగ్రహాల యొక్క అభివృద్ధి కూడా కస్తూరి రంగన్ గారి పర్యవేక్షణలోనే జరిగింది. ఇక 1994లో ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టి 2003 వరకు ఆయన పదవిలో కొనసాగారు. ఇక 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన సేవలు అందించడం జరిగింది. సో ఆయన సేవలకు గాను ఆయన దేశానికి చేసినందుకు సేవలకు గాను ఆయనకి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఎమ్మెల్యేస్? ఏ రాష్ట్రంలో అత్యధిక శాతం మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు? ఏ రాష్ట్రంలో అత్యధిక శాతం మహిళా ఎమ్మెల్యేలు? అత్యధిక మహిళా ఎమ్మెల్యేలు అడగట్లేదండి, అత్యధిక శాతం అంటున్నాడు. హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ ఎమ్మెల్యేస్ విచ్ స్టేట్ కంటైన్స్ ద ఫాలోయింగ్ స్టేట్స్? ఏంటండి ఆ రాష్ట్రాలు? త్రిపుర, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్. మరి ఈ 4 రాష్ట్రాల్లో అత్యధిక శాతం మహిళా ఎమ్మెల్యేలు ఏ రాష్ట్రంలో ఉన్నారయ్యా అంటే మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుమారు అక్కడ ఉన్నటువంటి మొత్తం ఎమ్మెల్యేల్లో 21% వరకు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. మన భారతదేశంలో సరాసరిన 9% వరకు మహిళా ఎమ్మెల్యేలు ఉంటే అది రాష్ట్రాల్లో సరాసరిన ఒక ఛత్తీస్గఢ్లో మాత్రం జాతీయ సగటు కంటే అత్యధికంగా 21% ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ రాష్ట్రంలో. కాబట్టి రైట్ ఆప్షన్ ఛత్తీస్గఢ్. చూడండి,
దేశ రాజకీయాల్లో మహిళల స్థానం దేశం సమ్మిళిత అభివృద్ధి సాధించాలంటే అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి. మరి జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకి ప్రాధాన్యత ఉన్నప్పుడే ఏం జరుగుతుందండి? సమ్మిళిత అభివృద్ధి అనేది జరుగుతుంది. సో కాబట్టి దేశం సమ్మిళిత అభివృద్ధి సాధించాలంటే అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి. రాజకీయాల్లో స్త్రీల ప్రాతినిధ్యం ఇనుమడిస్తేనే మహిళా శిశు అభివృద్ధి పరంగా మెరుగైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే రాజకీయాల్లో వాళ్ళ ప్రమేయం ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాలు ప్రధానంగా మహిళా శిశు అభివృద్ధి పరంగా మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదా వెలువడే అవకాశం ఉంటుంది. మరి దేశవ్యాప్తంగా 4,000కు పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు కలుపుకొని 4,000కు పైగా అసెంబ్లీ స్థానాలు ఉంటే వాటిల్లో మహిళల వాటా మాత్రం దాదాపు తక్కువే, అంటే 9%. అంటే చూడండి, దేశం మొత్తం మీద 4,000కు పైచిలకు ఎమ్మెల్యే స్థానాలు ఉంటే వాటిల్లో 9% మాత్రమే మహిళల ప్రాతినిధ్యం ఉంది. అంటే జనాభాలో సగం మంది ఉన్నటువంటి మహిళల యొక్క ప్రాతినిధ్యం మనకి చట్టసభలలో ఎమ్మెల్యేలుగా తీసుకున్నప్పుడు 9%గానే ఉంది. మరి ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం మహిళా ఎమ్మెల్యేలు శాతాల్లో కనుక చూస్తే మనకి ఇక్కడ చూడండి, మనకి ఛత్తీస్గఢ్లో అత్యధికంగా 21% ఉంటే ఆ తర్వాత త్రిపురలో 15%, పశ్చిమ బెంగాల్లో 14%, ఆంధ్రప్రదేశ్ సిక్కింలో 13%, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 12%, బీహార్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో 11%, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో 10%, గోవా, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం, మన తెలంగాణ వంటి రాష్ట్రాల్లో 8%, సింగిల్ డిజిట్. అదేవిధంగా ఒడిస్సాలో 7%, అరుణాచల్ ప్రదేశ్లో 6%, అస్సాం, తమిళనాడులో చాలా తక్కువగా 5%, అన్నిటికంటే తక్కువగా దాదాపు ప్రధాన రాష్ట్రాల్లో కర్ణాటకలో కేవలం 4% మంది మాత్రమే ఈ యొక్క కర్ణాటకలో మహిళలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో ఈ విధంగా మనకి భారతదేశం మొత్తం మీద 4,000కు పైచికే ఎమ్మెల్యేలు ఉంటే సరాసరిన 9% మాత్రమే మహిళలు ఉన్నారు. మరి వాళ్ళల్లో అత్యధికంగా 21% వరకు ఎమ్మెల్యేలు మన ఛత్తీస్గఢ్లో ఉంటే అత్యల్పంగా కర్ణాటక రాష్ట్రంలో కేవలం మొత్తం ఎమ్మెల్యేలలో 4% మంది మాత్రమే మహిళలు ఉన్నారు.